వెల్కమ్ టు BCN న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. మల్లాలంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ తరఫున పట్టు వస్త్రాలు. కోట దళితవాడలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో గణేశోత్సవ వేడుక. 15వ రోజున నిమజ్జన వేడుకలు. నాయుడుపేటలోని కుదురు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కమనీయంగా జరిగింది. వేద పండితులు నాదండ్ల రామేశ్వర గురుకుల్ ప్రధాన అర్చకులు భానుప్రకాష్ శర్మ స్వామివార్లు సుబ్రహ్మణ్య స్వామి చరిత్రను పఠిస్తూ కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు భానుప్రకాష్ శర్మ స్వామి అమ్మవార్లకు కంగణాలు కట్టి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిపారు. ఆలయ పాలక మండలి చైర్మన్ కామరెడ్డి మునిశేఖర్ రెడ్డి సాహితీ దంపతులతో పాటు ఉభయకర్తలు కళ్యాణ వేదిక పుష్పాలంకరణ కానుకలు సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం తరఫున అక్కడ వేద పండితులు పట్టువస్త్రాలు, చంద్ర విభూది, గంధ పరిమళాలతో కూడిన సుగంధ ద్రవ్య పరిమళాలను సమర్పించారు. వల్లిదేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లకు ముత్యాల తలంబ్రాలు వేసి ఆశీర్వాదం పొందారు. స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న దంపతులకు స్వామి ఉత్తరీయం, చిత్రపటాలను బహూకరించారు. అనంతరం ప్రసాద వినియోగం, బ్రాహ్మణ సమారాధన కార్యకలాపాలను ఉభయకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎస్ఐ చినబలరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు కల్పించారు. స్వామి అమ్మవార్ల కళ్యాణ సమయంలో సుమారు 70 జంటలకు పైగా నూతన వధూవరులు వివాహాలు చేసుకున్నారు. కళ్యాణోత్సవం సందర్భంగా దువ్వూరు హనుమంతరామరెడ్డి జ్ఞాపకార్థకంగా ఆయన కుమారులు శేషరెడ్డి, రామరాఘవరెడ్డి, రామలింగారెడ్డి భక్తులకు అన్నప్రసాదాలు అందించారు.
వారి కుటుంబ సభ్యులు సులువుపేట అలాగే ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణ విందు అన్నదానం శ్రీ దువ్వూరు హనుమంతరెడ్డి గారు ఈశ్వరమ్మ గారి జ్ఞాపకాలతో వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఈ కూడా సమృద్ధిగా అన్నప్రసాదం ఉన్నది. అలాగే ప్రసాద వినియోగం కర్ణం కాలపాటుపై కర్ణం లింగాధరం గారి జ్ఞాపకాలతో వారి ఇవ్వడం వల్ల అలాగే మధ్యాహ్నం రామ సమారాధన స్వర్గీయ కుమారి చెరుకూరు మాణిక అంశానికి తండ్రి శ్రీ చెరుకూరు సాయిబాబారెడ్డి గారు వల్ల ఎందరెందరో భక్తుల యొక్క అన్యోన్యమైనటువంటి సహాయ సహకారములతో అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ వై శశాంత్ కుమార్ గారు, ఆలయ ధర్మకర్తల మండలి శ్రీమాన్ కామిరెడ్డి మునిశేఖర్ రెడ్డి గారు, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ దువ్వూరు చంద్రమోహన్ రెడ్డి గారు, శ్రీమతి రామశ్రీ లలితమ్మ గారు, శ్రీ వంకా శ్రీనివాసులు గారు, శ్రీమతి ఆసియా అమరావతి గారు. చూసుకుంటాం తిరుపతి జిల్లా కోట మండలం కోట దళిత వాడలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవ వేడుకలను 15 రోజుల పాటు అంబేద్కర్ క్రికెట్ క్లబ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 15వ రోజున నిమజ్జన వేడుకలు నిర్వహించారు. వినాయక స్వామిని ప్రత్యేక పూల అలంకరణతో డీజే సౌండ్ సిస్టమ్, తేన్మార్ బ్యాండ్ సెట్, మానసంచ వేడుకలతో గణనాథుని గ్రామోత్సవ అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గణేష్ నిమజ్జన వ్యవస్థాపక అధ్యక్షులు మంగాపురం రమేష్ బాబుకు ఏసీసీ యూత్ సభ్యులు సాల్వా పూలమాలలతో సత్కరించి మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మంగాపురం రమేష్ బాబు వినాయక స్వామికి కొబ్బరికాయ కొట్టి గ్రామోత్సవం ప్రారంభించారు.
డిసెంబర్ నెల 2023 సంవత్సరంలో సంభవించిన మీచింగ్ తుఫాను కారణంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం గ్రామ పంచాయతీ నుండి గంగనపాలెం గ్రామానికి వెళ్లే స్వర్ణముఖి ఆయకట్టు పొర్లుకట్టకు గండిపడి పేద ప్రజలు ఎంతో నష్టపోయారు. ఈ సమస్యపై గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ తిరుపతి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తాత్కాలిక పరిష్కారం కోసం 1,73,00,000 రూపాయలతో నేడు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి 30 కోట్ల రూపాయలు హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి తాత్కాలిక నిర్మాణానికి 2 కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు తెలియజేశారు. కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందని, రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని కట్ట నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సీనియర్ నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, స్థానిక టీడీపీ నాయకులు దువ్వూరు వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బత్తిన ప్రమీల, జనసేన మండల అధ్యక్షులు రౌతు శివకుమార్, బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కాళావల్లి ప్రసాద్, దోసకాయల కృష్ణమూర్తి, కాంట్రాక్టర్ రాజానాయుడు, కూటమి నాయకులు, ఆయా శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. తూర్పు సైడ్ మాధవాయ స్వాహ గోవిందాయ నమః గోవిందాయ నమః ఆచమ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః ఆచమ్య స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ ఆచమ్య నారాయణాయ స్వాహ పుండరీకాక్షాయ నమః శుభాభ్యాం స్వయం శోభనే ముహూర్తే అద్య బ్రహ్మణః దివ్యప్రార్థ ప్రణోదేవి సరస్వతి వాజ సర్వాదినీమతే ధీనామవిత్ర్యవతో మహాసరస్వత్యై నమః గురు బ్రహ్మ గురుదంతే ధానో మంత్రే సమూర్తిం దుహానః ధేనుర్వాగస్మానుపసృష్టవేదో అయం ముహూర్తో పక్కరనస్తు తదేవ లగ్నం తదేవ తారాపరం తదేవ విద్యాబలం దేవలం తదేవ లక్ష్మీ ప్రేతేంగ్రివం స్మరామి యత్ర యోగి శ్రేష్ఠోత్రపార్థోదనుర్ధరః श्रीर्विजयोर्भूते ध्रुवाणी धर्मधर्मः कृते सकल कल्याण भाजनं यत्र जायते पुरुषन्तमजन्मदामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु यावान् मङ्गलायतनं हरे लाभस्तेषां जयस्तेषां गुरुस्तेषां पराभवान् तेषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं धातारो सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् विद्याय धीमहि तन्नो ललिता प्रचोदयात् गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती राजराजेश्वरी बाला श्यामला ललिता दशाः कविताब्जुर्मः हृदयदाभ्य सर्वेभ्य समस्तेभ्यो नमो नमः प्रार्थना नमस्कार समर्पयामि आवाहन समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः आर्घ्यं समर्पयामि मुखमार्तप्रेत्राः तिरैरङ्गैः सुष्ठुवागं दस्तनोभे यतेमदेव हितं जगायुः स्वस्तिनिन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा पूजयामि ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम पालचंद्राय नमः ओम गजाननाय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम भैरवाय नमः ओम स्कंदपुरुषाय नमः सर्वसिद्धिप्रदाय महागणपतिभ्यो नमः षोडशनाम पूजां समर्पयामि नानाविध हरिमलपत्र पुष्पाक्षधूपमाग्रापयामि
ఒకే మాట సంవత్సరంలో డిసెంబర్లో ఎలవలు వచ్చినప్పుడు ఇక్కడ సోర్ణముఖికి పెద్ద గెండి పడడం జరిగింది. అదేవిధంగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అయితే లేదు కానీ ఆస్తి నష్టం బాగా జరిగింది. పేదలు ఎస్సీ కుటుంబాలు 2 ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఆ రోజు సీఎం గారు వచ్చి చూసి కూడా బ్రిడ్జికి 30 కోట్లు శాంక్షన్ అన్నాడు. దీనికి అప్పటికప్పటికే 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి గెండి పూడి చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు మొన్న ఎలక్షన్ అయ్యేదాకా కూడా పట్టించుకోలేదు. అంటే మార్చి దాకా టైం ఉన్నా కూడా దాని శాంక్షన్ ఆర్డర్ కూడా ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత 1 నెలలోనే శాంక్షన్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి దగ్గరికి తిరిగిపోయి 1,70,00,000 శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఆ ప్రాసెస్ లో భాగంగా టెండర్లు పిలవడం కొద్దిగా లేట్ అయింది. టెండర్లో రాజానాయుడు గారికి వచ్చింది. ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీద పని స్టార్ట్ చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. గతంలో వాళ్ళు రకరకాలుగా చెప్పారు, సీఎం వచ్చాడు చేయేస్తామని. అవన్నీ కలుపులి కబుర్లు తప్పితే ఇంక దేనికి మిగలలేదు. సీఎం వచ్చి కనీసం ఇళ్లు కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేయలేని పరిస్థితిలో పోయాడు. అదే అప్పుడు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్న ఇప్పుడు ప్రజెంట్ మా ఎమ్మెల్యే గారు ఆ రోజు వచ్చి ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది పేదలకి. అది మా ఎక్స్ఎమ్మెల్యే గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారి ఘనత. కానీ అంటే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది జనాల్లోనే ప్రజల్లోనే ఉంటాం. కాబట్టి ఈరోజు శంకుస్థాపన చేశారు. రేపు నుంచి పని స్టార్ట్ చేస్తారు. నాయుడు గారికి కూడా ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎందుకంటే రేపు నవంబర్లో ఎలవలు వస్తాయి కాబట్టి అక్టోబర్ ఆఖరి లోపల అది కంప్లీట్ చేసేసి క్లీన్ చేయాలా. రేపు మా పార్టీకి కానీ ఎమ్మెల్యే గారికి కానీ లోకల్ నాయకులకు కానీ ఎవరికి చెడ్డ పేరు రాకూడదు అనేది అభిప్రాయంగా మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. మీకు తెలుసు గతంలో తుఫాన్ తాకిడికి ఈ యొక్క బాలరెడ్డిపాలెం గ్రామంలో మొత్తం ఆస్తి నష్టం జరిగింది. 3 ఇళ్ళు కూడా నీళ్ళలో కొట్టుకొని పోవడం కూడా చూసాం. అప్పుడు కూడా మేము మా విజయన్న మదన్న మేమందరం కూడా ఇక్కడికి పెద్దలు అన్నగారు రమణన్న అందరూ వచ్చి మొత్తం పర్యటించాం. మా వరకు ఏం చేయాలో అది కొద్దిగా సాయం చేశాం ఈ గ్రామంలో. అయితే అప్పుడి నాయకులు ఏం చెప్పారంటే ముఖ్యమంత్రి వచ్చాడు ముఖ్యమంత్రి చూశాడు 30 కోట్లు ఇస్తాను, తాత్కాలికంగా 2 కోట్లు ఇస్తాను ఆ మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ డబ్బులు పడుచుకునేటువంటి దిక్కు ముక్కు లేదు. ఇది చెప్తానంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి వచ్చి 30 కోట్ల సంగతి తర్వాత కథ, తాత్కాలిక మరమ్మతులన్నా చేసే పరిస్థితి లేకపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే దారుణమైన పరిస్థితి. ఎందువల్లంటే మీకు చెప్పాల్సిన అవసరం, మీకు తెలుసు తిరుమల రెడ్డి పరిస్థితి తెలుసు మీకు అటువంటి మెంటాలిటీ గల వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఈరోజు మేము చెప్తున్నాం, బాలరెడ్డిపాలెం గ్రామస్తులందరూ కూడా లోపల పాపము భయంతో ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా చాలామంది. ఆ భయం వద్దయా, మీరు బయట రండి అయినా మేము అందరం ఉన్నాం, మేము చేస్తాం, మీకు ఏం కావాలో చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు మా కలెక్టర్ గారికి మొట్టమొదట మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే మా ఈ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ గారు ఫస్ట్ వచ్చినటువంటి తర్వాత అంటే సార్ ఏం చేద్దామంటే, సార్ మీరు ఖచ్చితంగా కలెక్టర్ గారు ఒక రికమెండేషన్ ఉండని మా ఈ గారు చెప్పడం. ఈ గారు చెప్పిన వెంటనే నేను వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి పోయి, సార్ ఇట్లా ఇబ్బందికరంగా ఉంది సార్, సాయం చేయండి అంటే అప్పటికప్పటికి ఏం మారుమాట మాడకుండా 1,75,00,000 రూపాయలు ఎవరికి ఇవ్వరు. ఏ కలెక్టర్ నాకు తెలిసి ఎవరు కోటీశ్వరులు చేయడం అంటే తమాషా కాదు. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా ఈ గ్రామ
ఉన్నటువంటి పెద్దలు మా రమణ గారి తరఫున కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాంట్రాక్టర్ గారు లెస్లో వేసుకున్నారు, చాలా లెస్, దాదాపు 15-16% లెస్లో ఈ యొక్క వర్క్ వేసుకున్నారు. అయినప్పటికీ బ్రహ్మాండంగా చేయాలన్నటువంటి విషయాన్ని కాంట్రాక్టర్ గారికి రామారెడ్డి గారికి చెప్తున్నా. ఎందువల్లంటే మనం వర్క్ చేస్తే తెలుగుదేశం పార్టీ వర్క్ చేస్తే అక్కడ కూడా చిన్న రిమార్క్ అనేది రాకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఖచ్చితంగా వర్క్ బాగా చేస్తారు, అంటే రెండో మాట లేదు, ఆ పరిస్థితి కూడా ఉంది వాళ్ళకి. కాబట్టి ఈ వర్క్ని త్వరగా దేవుళ్ళ వర్షాలు రాకముందే ఇక్కడ కంప్లీట్ చేస్తే ఉపయోగపడుతుంది. లేకపోతే మళ్ళీ తుఫాన్ వస్తే మళ్ళీ ఏమైపోతుందో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి పర్మనెంట్ సెటప్ కూడా మా అయ్య గారికి చెప్తున్నా, ఎంత అవుతుందో ఎస్టిమేషన్ ఇచ్చాను సార్. మనం ఇప్పుడు చేస్తాం అబద్ధాలు చెప్పలే పరిస్థితి కాదు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరలో ఈ 5 సంవత్సరాల లోపల ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా చేసేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మనం ఏదో ఉత్తమ మాటలు చెప్పేసి అప్పుడు చేస్తాం వద్దు. 5 సంవత్సరాల లోపల ఖచ్చితంగా చేసి తీరుతాం. తాత్కాలికంగా ఫస్ట్ టైం నేను గెలిచిన ఫస్ట్ టైం ఇక్కడ 1,70 లక్షలు శాంక్షన్ తీసుకొచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, అందరూ కూడా ఆల్రెడీ మీరందరూ భయపడుతున్నారు, భయపడాల్సిన అవసరం లే. మీరేమి తప్పు చేయట్లే, ఎక్కడ కూడా తప్పు చేసే పరిస్థితి లేదు. ఇక్కడ అందరితో మనం ఎక్కడ ఏ రాజకీయ పార్టీకి మనం వ్యతిరేకం కాదు, అది కూడా మళ్ళీ చెప్తున్నా. మనం ఎవరిని విమర్శించే పరిస్థితి కూడా నేను కాదు. కానీ మా పేదోళ్ళని భయపెట్టొద్దు, మా పేదోళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మా పేదోళ్ళకి ఫ్రీనెస్ ఇవ్వండి అని చెప్పి పెద్దల్ని వేడుకుంటున్నా. అంతే. ఎందువల్లంటే స్వాతంత్రం వచ్చింది, ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకా కూడా పాతకాలంగా మా వాళ్ళు పేదోళ్ళు ఉన్నారంటే మాత్రం నేనైతే ఒప్పుకునే సమస్యలను తెలియజేస్తున్నా. అట్లాగే వాకాడు మండలంలో ఎక్కడెక్కడ రెవెన్యూ ల్యాండ్స్ ఎవరు ఆక్యుపేషన్లో ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకొస్తానని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నా. కొత్త కలెక్టర్ గారు వచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు. ఖచ్చితంగా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఈ వాకాడు మండలంలో ఎవరెవరు పేదల భూములు ఆక్యుపై చేస్తున్నారో, ఎవరెవరు ఎంఆర్ఓలతో మాట్లాడుకొని మోసం చేసి రెవెన్యూ భూమిని ఆక్యుపై చేశాడో అవన్నీ బయటికి తీసుకొచ్చి పేద ప్రజలకే పంచుతాం. అదే మళ్ళీ గవర్నమెంట్ పెట్టుకోం, పేదోళ్ళకే పంచుతాం. ఆ విషయంలో అన్ని పార్టీ వాళ్ళు మాతో సహకరించమని చెప్పి అందరికి 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా. అన్ని పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు సహకరించాలా, బీజేపీ సహకరించాలా, జనసేన సహకరించాలా. అన్ని పార్టీలు సహకరిస్తే ఖచ్చితంగా పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. సునీల్ కుమార్ ఒక్కడే చెప్పాడు మేము అటు చేయము అంటే మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గతంలాగా పొరపాటు ఉంటే సర్దిద్దుకోండి, మళ్ళీ పొరపాట్లు చేసేదానికి మాత్రం ప్రయత్నించదని చెప్పి నాయకులకి తెలియజేస్తూ మరొకసారి ఈ గ్రామంలో నాకు ఎలక్షన్లో అండగా దండగా ఉన్నటువంటి మా రమణన్న గారికి, అలాగే మా శ్యామన్న గారికి, అలాగే మా రమణయ్య కాళ్ళు కూడా తీసేశారు మా రమణయ్యకి పార్టీ సీనియర్ నాయకుడు అబ్బాయి ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, అతను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 3 బూతుల్లో ఒక బూత్ మెజార్టీ తీసుకొచ్చినటువంటి 2 బూతుల్లో ఒక బూత్లో మెజార్టీ తీసుకొచ్చినటువంటి మా పేదవాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 రోజుల్లో జరిగిన కార్యక్రమాల గురించి రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బాలిరెడ్డిపాలెం గ్రామంలో మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో ప్రభుత్వం ఎంతో చురుగ్గా పనిచేస్తోందని, అధికారులతో పనిచేస్తోందని, దానికి నిదర్శనం గత కొన్ని రోజుల క్రితం విజయవాడలో వచ్చిన వరదని వారిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఎంతగానో కృషి చేసి అక్కడి ప్రజలకు అండగా నిలిచారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదంలో మోసం చేశారని, అందుకు ప్రాయశ్చిత్తం లేకుండా పోయాడని తెలిపారు. స్థానికులకు ఉచితంగా ఇసుకను అందిస్తామని, వచ్చే నెల నుండి కొత్త పెన్షన్లు అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన విధంగా డిసెంబర్ నెలలో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామయ్య, ఎంపీడీఓ మనోహర్ గౌడ్, సీనియర్ నాయకులు సన్నారెడ్డి, విజయశేఖర్ రెడ్డి, దువ్వూరు వెంకటరమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ బతన ప్రమీల, దోస్కాయల కృష్ణమూర్తి, పాండురంగం, అరుణ్ కుమార్, సుధాకర్, దయాకర్, రమణయ్య, జనసేన అధ్యక్షులు రౌత్ శివకుమార్, బీజేపీ అధ్యక్షులు కాళావల్లి ప్రసాద్, ఆయా శాఖల అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
గ్రామ నాయకులు పెద్దలు రామారెడ్డి గారికి, అలాగే పెద్దలు మధురెడ్డి గారికి, పెద్దలు విశేఖర్ రెడ్డి గారికి, గ్రామ సర్పంచ్ గారికి, మా ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, దయాకర్కి, మా కృష్ణమూర్తికి, వేదిక ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, ముఖ్యంగా పొదుపు మహిళలకి అందరికి కూడా నా నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 కలిసి అధికారంలోకి వచ్చాం. 100 రోజుల పరిపాలనలో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, ఏం చేయబోతుందో కూడా మీకు చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఆ విషయం మీదే మేము అన్ని గ్రామాల్లో తిరిగాం. నిన్న కోట మండలంలో కూడా మీటింగ్ పెట్టాం. ఈరోజు వాకాడు మండలంకి వచ్చాం. వాకాడు మండలంలో ఈ బాయిడిపాలెంలో మొట్టమొదటిసారిగా 1,70,000తో అక్కడ ఒక వర్క్ ఉంటే దాన్ని శంకుస్థాపన చేసి మీ దగ్గరికి వచ్చాం. ఎందువల్లంటే మీరు ప్రజలు పేదోళ్ళు, కోటేశ్వరులు గొప్ప కనిపెట్టి అంత పేదోళ్ళు. మీరు మీ నాయకుడిని ఎన్నుకునేటప్పుడు మీరు ఒకటి ఆలోచించుకోవాలా, మీ నాయకుడు మీకు అందుబాటులో ఉంటాడా లేదా, మీరు పోతే మాట్లాడతాడా లేడా, పని తర్వాత కథ. మీరు పోతే గుర్తు పెట్టి హలో అనేవాడు గెలిపించుకోండి. అది సునీల్ కుమారే కాదు, ఎవరైనా కావచ్చు. మిమ్మల్ని గుర్తు పెట్టుకున్న వాడిని గెలిపించండి. గెలిపిస్తే మీకు కూడా సంతోషం. అటు కాకుండా మీకు ఎమ్మెల్యే ఎవరు తెలియదు, మీకు ఎంపీ ఎవరో తెలియదు, మిమ్మల్ని ఎవరిని వాళ్ళ దగ్గర తీసుకోపోరు. ఎందుకంటే మీకు ఆటోలు పెట్టాలా, లేకపోతే ట్రాక్టర్ పెట్టాలా, దానికి పెట్రోల్ పెట్టాలా, మధ్య అన్నం పెట్టాలా అని మిమ్మల్ని తీసుకున్నారు. మేము కూడా ఏమనుకుంటాము, ప్రజలతో మా సంబంధం లేదులే, ఆ ఊర్లో పలానా ఆయనతో కలిస్తే ఆ ఊర్లో ఓటు పడిపోతామని అనుకుంటాం మేము కూడా. కాబట్టి గతంలో మాదిరి కాకుండా ఈసారి కొత్త పందాలో ప్రజలు గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో చేసినటువంటి ఘోరాలు, నేరాలు, అరాచకాలు, అలాగే అభివృద్ధి ఎక్కడ కూడా జరగకుండా అందరినీ ఇబ్బంది పెట్టారు. ఎవరిని వదల్లా. ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టారు. హెల్త్ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేస్తున్నారమ్మా. తర్వాత వచ్చే నెలలో నెల తర్వాత మొత్తం కొత్త ఫంక్షన్స్, అంటే 19 సంవత్సరాలు దాటిన ప్రతి ఆడవాళ్ళకి 1500 ఫంక్షన్ ఇస్తున్నారమ్మా. అది కూడా పెడుతున్నారమ్మా. అలాగే కొత్త మిషన్లో కూడా ఈ నెలలో క్యాబినెట్ లో కమిటీ వేసి వచ్చే నెలలో దానంతా అధ్యయనం చేసి మరుసటి నుంచి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తారమ్మా. అట్లాగే దయచేసి మా అధికారులు తెలియజేస్తున్నాను సార్, పెన్షన్ లో రాజకీయాలు వద్దు. అలాగే నాయకులు కూడా తెలియజేస్తున్నా, పెన్షన్ లో రాజకీయాలు వద్దు. ముసలివాడు, పేదవాడు అర్హులైతే ఇచ్చేయండి. ఇక్కడ మీరు పార్టీని అడ్డం పెట్టుకుని వాటిలాగా మనం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ ముసలివాడు అయితే వాడు పెన్షన్ కట్టు, తెలుగుదేశం పార్టీ ఆడాం అయితే ఆమె పెన్షన్ కట్టు. అలాగే వీడియోలు పాపం వాళ్ళకి ఏం తెలియదు, కేవలం వాళ్ళు ఎవరైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడితే కట్టు. అది మేము చేయము, మాకు సంబంధం లేదు. ఎవరు పేదవాడో వాడికి మేము పెన్షన్ ఇచ్చే పరిస్థితి చేస్తాం తప్ప ఎక్కడ కూడా పార్టీ పరంగా చూడమని చెప్పి మళ్ళీ నేను మీ అందరూ కూడా తెలియజేస్తుంటాను. అట్లాగే ముఖ్యంగా మేమున్నంత కాలం, నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నా, 2500 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశా. కానీ ఎందుకో మా వాళ్ళు నా పైన కోపం పెట్టి ఓడి చేశాను మరి అన్యాయంగా. ఇప్పుడు నేను వస్తుంటే నేను వేసిన రోడ్లే ప్రతి ఊర్లో, నేను వేసిన లైట్లే ప్రతి ఊర్లో. ఈ 5 సంవత్సరాలు ఏం పని చేయాల, సచివాలయం పెట్టుకున్నారు, ఊరికి ఒక పెట్టుకొని పెట్టుకున్నారు తప్ప ఒక్క పని కూడా చేసిన దాఖలాలు లేవు. సాక్షాత్తు వరదలు 10 సార్లు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చాడు, వచ్చి ఇది చూశాడు, ఇది మొత్తం కొట్టుకోపోయింది కట్ట, అప్పుడుగా 2 కోట్లు శాంక్షన్ ఇస్తున్నాను, తాత్కాలికంగా చేసేయండి, 20 కోట్లు 30 కోట్లకి కొత్తగా బ్రిడ్జి కట్టుకోవాలని చెప్పాడు. అంతే పోయాడు. శాంక్షన్ లేదు, పోర్టు లేదు, లేదు, ఆయన పోయాడు అనుకోండి. మనం వచ్చాం, వచ్చిన తర్వాత ఆ రోజు కూడా ఈ వరదల్లో బాయిడిపాలెం సంబంధించిన తెలుసో తెలియదో కానీ మేమందరం వచ్చి తిరిగాం, మా చేతన సహాయం చేశాం. మేము అధికారంలో లేవు కానీ ఒక బాధ్యత ప్రతిపక్షం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నాం కాబట్టి పేదవాడికి అన్యాయం జరిగితే అక్కడ పోవాల్సిన పరిస్థితి ఉంది. మాకున్నంత వరకు మేము ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేశాం. మేము గెలిచిన తర్వాత మళ్ళీ రేపు వరదలు వస్తాయి 2 నెలల్లో. కాబట్టి ముందుగా మా కలెక్టర్ గారు, నిజంగా మనందరం కూడా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఆయన 1,73,00,000 మామూలుగా ఎవరు అంత ఇవ్వరు, పోయి అడగడం, మా ఈ గారు లెటర్ ఇచ్చారు,
నేను పోతే అప్పటికప్పుడు ఇచ్చాడు. దాని ప్రతిఫలమే ఈరోజు శంకుస్థాపన అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను తల్లారా. వైఎస్ఆర్సీపీలో పనిచేసినటువంటి కష్టపడినటువంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. అలాగే నర్సుల్ని ఇబ్బంది పెట్టారు, అంగన్వాడీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, టీచర్లని ఇబ్బంది పెట్టారు, సాధారణమైనటువంటి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఆ కసి, ఆ కోపం అప్పటికప్పటికి చెప్పలేకపోయినా ఎలక్షన్లో అందరు కూడా చూపించారు. అంటే నీకు అర్థమైంది, ప్రజలు అనుకుంటే నువ్వు ఎంత బలవంతుడు అయినా, నువ్వెంత కోటేశ్వరుడైనా తొంగలో తొక్కుతారు అనేదాన్ని నిదర్శనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో గెలవడం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన ఎమ్మెల్యేలుగా ఈరోజు మేము గ్రామాలకు వస్తున్నాం. గతంలో ఎమ్మెల్యేలు ఎవరన్నా మీ గ్రామాలకు వచ్చారా? ఈ విధంగా అధికారులు పెట్టారా? మీటింగ్ పెట్టారా? చెప్పండి. ఎప్పుడు పెట్టరు కూడా. కానీ మేము పెట్టకపోతే మేము గుంజులు పెట్టాలా? ఎవరి దగ్గర? చంద్రబాబు నాయుడు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర. కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఊరికి వెళ్తే, యువ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఊరికి వెళ్తే, లోకేష్ బాబు గారు ఊరికి వెళ్ళి ఇటువంటి సభలు పెడుతున్నారు. పెట్టి అధికారులందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ప్రజల్లో ఉన్న సమస్యల్ని అధికారులు ఇక్కడ తెలియజేస్తాం. అలాగే ఈ 100 రోజుల్లో మీకు తెలుసు, మొట్టమొదట గెలవడం, పెన్షన్లు పెంచాం, 7,000 రూపాయలు ఇచ్చాం ముందు రోజు. నిజామాబాదమ్మా, వాలంటీర్లే చేస్తారు, వాలంటీర్ లేకపోతే చేయలేరని దాన్ని తిప్పికొట్టి సచివాలయ సిబ్బంది సహాయ సహకారాలతో మేము కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే ఎండిఓ, ఎంఆర్ఓ అందరి సహాయ సహకారాలతో మేము కూడా ఒక్క రోజులోనే పెన్షన్లు పూర్తి చేశాం. 3,000ని 4,000 చేస్తా అన్నాం. మాట ప్రకారం 1,000 పెంచాం. ఇప్పుడు కూడా 1వ తేదీ ఆదివారం వస్తే మేము 31వ తేదీ పనిచేస్తున్నాం. అంటే 1వ తేదీ వెళ్ళాలని. అట్లాగే ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ వేదిక మీద. మీ అందరు కూడా 1వ తేదీ కల్లా మీ అకౌంట్లో జీతాలు పడతాయా లేదా? ఎంతమంది పడ్డాయా? అది పరిస్థితి. ఎందుకంటే మనం పోల్చుకోవాలి. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి ఖచ్చితంగా పోల్చుకోవాలి. మీరు గెలిపించినటువంటి గవర్నమెంట్ ఏ విధంగా ఉందో కూడా మీకు కూడా తెలియాలి. అట్లాగే తల్లారా, మీకు అద్దె తెలియజేస్తున్నాను, లడ్డు, తిరుపతి లడ్డు ఎంతో పవిత్రమైన లడ్డు. ఆ లడ్డులో ఆవు కొవ్వు, పంది కొవ్వు, అట్లాగే మన చేప నూనె కలిపి అక్కడ చేశారమ్మా. ఎక్కడ? తిరుమలలో. 5 సంవత్సరాలు తిరిగి మనం అది పాప కాదమ్మా ఇది? చెప్పండి. పవిత్రమైనటువంటి భగవంతుడు, ఈ ప్రపంచానికి ఆదర్శం వెంకటేశ్వర స్వామి. అటువంటి మహానుభావుడు కొండపైన అటువంటి అడ్డు తయారు చేసి మనకు పెట్టారు ఈ నీచులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు చూశారు, మొత్తం ఎంక్వైరీ పెట్టున్నారు. దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ధర్నాలు చేస్తున్నారు. అంటే మన పరువు పోయింది. అంటే లడ్డు దగ్గరే ఇటువంటి అది సెంట్రల్ సంబంధించిన స్కీమ్, ఇంటింటికి కుళాయి. దాంట్లో దాదాపు 4,500 కోట్లు ఖర్చు పెట్టినట్టు చూపించేశారు. అవునా? అబద్ధం? నిజాబద్ధం? కుళాయిలు ఎక్కడ ఉన్నాయంటే చూపిరు, ఎక్కడ వేసారో చూపిరు. అంటే మొత్తం ఒక స్కామ్ లాగా చేసి రాష్ట్రాన్ని దోచుకున్నారమ్మా గత ప్రభుత్వం. ఈరోజు మేము చెప్తున్నాం, ఎక్కడ ఏ పనైనా మేము అందరం ముందే చేస్తాం. మొన్నటిదాకా మా విలేకరులు, ఈనాడు విలేకరులు అందరూ చెప్పారు, ఇసుక స్మగ్లింగ్ అంట, స్మగ్లింగ్ చేయాల్సిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. మేము చెప్పింది ఒకటే, చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక ఇస్తా అన్నాడు. అది కొద్దిగా డేట్ అయింది, నిన్న అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మీకు ఇసుక కావాలంటే తెల్లారా, మీ పక్కన ఏ వాగున్నా ఏ వంకున్నా మీరు బండి పెట్టి మీరు ఎత్తుకొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇసుక డబ్బు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. అంటే గతంలో ఏంటంటే ఎవరో చేసుకున్నారు ఇసుక. అంటే పాత దొంగలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పాత దొంగలు అలవాటు పడిపోయి ఇసుక ఎత్తుకోవడం. మా వాడు కొత్త దొంగలు. పాత వాడు ఒక 10 ట్రిప్పులు తోలేస్తాడు ముందు, మా వాడు ఒక ట్రిప్తో దొరికిపోతాడు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా స్మగ్లింగ్ చేస్తామనేటువంటి ప్రచారం. అది అర్థం కావాలా. చేసేది పాత దొంగలే, మా వాళ్ళు తెలియదు, కొత్త పాపం ఇప్పుడు నేర్చుకుంటున్నారు. నేర్చుకునే టైంకి చంద్రబాబు ఏం చెప్పాడు? ఫ్రీ. ఇంకా వీళ్ళు పాపం ట్యాక్లు కొనున్నా అవుట్ కేసు, వీళ్ళు కూడా పోయింది, ఇలా కూడా పరిస్థితి. కాబట్టి ఇసుక అనేది బ్రహ్మాండంగా ఎక్కడైనా మీరు తోలుకోవచ్చు చెప్పి మళ్ళీ తెలియజేస్తుంటారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రంలోని శంకర గిరిజన కాలనీ, రాయలసీమ మిక్సెడ్ కాలనీల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటింటికి తిరిగి ఇది మంచి ప్రభుత్వం వాల్ పోస్టర్లను అంటించి గ్రామస్తులకు కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి సాధ్యమని, వైసీపీలాగా సంవత్సరానికి 250 రూపాయలు పెన్షన్ పెంచలేదని, చెప్పిన మాట ప్రకారం ఒక్కసారిగా 1000 రూపాయలు ఇచ్చిన ఘనత తమ టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని, విశాఖలో వచ్చిన వరదలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతినిత్యం ప్రజలతో ఉంటూ వారికి ఎటువంటి ఇబ్బంది రానివ్వకుండా తగిన చర్యలు చేపట్టారన్నారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ నాయకులు తానకి నానాజీ సారథ్యంలో గూడూరు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కొండ రామచంద్రారెడ్డి, దాసరి రాంప్రసాద్, బెలంకొండ రాజా, వెంపులూరు శ్రీనివాసులు, కోడి బాలరమణయ్య, నావూరు సుబ్బయ్య, కొట్టు సురేష్, సీనయ్య, చిన్న, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలనలో ఇది మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకు పెన్షన్లు 3000 ఇస్తుంది, 4000, 6000 ఇస్తుంది, 7000 పెన్షన్లు ప్రతి ఒక్కరికి ప్రతి నెల 1వ తారీఖున మధ్యాహ్నం 10-11 గంటల లోపలనే క్లియర్ చేసి మన సచివాలయం ఉద్యోగుల దగ్గర అందరికీ ఇచ్చేపిస్తున్నాడు. అలాగే మన వరదలు వచ్చినాయి, వరదల్లో 7-8 రోజులు కలెక్టర్ ఆఫీసులోనే నిద్ర చేసి ప్రతిరోజు విజయవాడలో ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకే లేచి బయలుదేరి జేసీబీ ట్రాక్టర్ ఎక్కి ప్రతి ఇల్లు తిరిగి ప్రతి కాలనీ తిరిగి వాళ్ళందరికీ ఆఫీసర్ని అందరినీ కూడా పెట్టుకొని చేసి 10 రోజుల్లో ఆ బురద గిరద అంతా నీళ్లు ఖాళీ చేయించి విజయవాడని ఈరోజు మళ్ళీ ఒక స్థితిలోకి తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు. ఏరి ఊళ్ళు అంతా చేసే ఇది కూడా లేదు. అలాగే ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రతి నియోజకవర్గంలో 1 చొప్పున 2 చొప్పున ఈరోజు కనీసం నిన్నగాక మొన్న 70 క్యాంటీన్లు రిలీజ్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరికి 5 రూపాయలకి సాంబారు, రసము, పప్పు, ఇడ్లీ అన్నీ పెట్టి ఈరోజు అన్నా క్యాంటీన్లో బ్రహ్మాండంగా జనాలు టౌన్లో పనుల మీద పోయిన వాళ్ళు, ఆటో వాళ్ళు, రిక్షా వాళ్ళు హ్యాపీగా తిని పని చేసుకున్న వాళ్ళు 5 రూపాయలకు అన్నం పెడుతున్నాడు మహానుభావుడు అని చెప్పని మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పొగొడుతున్నారు. అలాగే మంచి ప్రభుత్వం అని చెప్పని ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. అదే దాన్ని బట్టి ఇప్పుడు ప్రజల్లోకి 100 రోజుల మంచి ప్రభుత్వాన్ని 100 రోజుల మంచి ప్రభుత్వాన్ని తీసుకెళ్లాలని నాయకులందరూ కలిసి సచివాలయం ఉద్యోగస్తులతో కూడా ప్రతి ఇంటికి తిరిగి ఈ పోస్టర్లు ఎత్తికిచ్చి ఈరోజు 100 రోజుల్లో చేసిన మంచి పనులన్నీ ప్రజలకు తెలియజేసి ఈరోజు ఈ కార్యక్రమం ఈ చిలకూరులో మన హెడ్ క్వార్టర్లో జరుగుతుంది. దీనికి అందరూ మన వచ్చారు కాబట్టి తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణ తీర్పును వ్యతిరేకిస్తూ తీర్పును రద్దు చేసే విధంగా గ్రామాల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్లు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షులు మీజూరు మాధవ్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా సైదాపురం గ్రామంలోని మాలలతో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు సమావేశం అయ్యారు. ముందుగా అక్కడి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కమిటీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే ఎస్సీ వర్గీకరణపై వచ్చిన తీర్పును గురించి దళితులకు తెలియజేశారు. వర్గీయులు అమలైతే దళితులకు రానున్న రోజుల్లో జరగనున్న అన్యాయాన్ని వివరించారు. వర్గీకరణ విషయంలో అందరూ ఒకే బాటలో నడవాలంటూ అక్కడ మాలల్లో చైతన్యం తీసుకొచ్చారు. రాష్ట్రమంతా వర్గీకరణ వ్యతిరేక పవనాలు వీస్తాయని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బందిలి రంగనాథ్, కార్యదర్శి పాల మల్లికార్జున్, గౌరవ సలహాదారులు ఆరవ పార్వతమ్మ, లీగల్ సెల్ అడ్వైజర్ దాసరి అశోక్ కాంబ్లే, సంయుక్త కార్యదర్శి దారా వాలు, నెలవాయి నాగేంద్రరావు, ఏలూరు దేశయ్య, దార్ల ఏడుకొండలు, కట్ల రమణయ్య, బోయిన రమేష్ బాబు, బొడ్డు ప్రసాద్, వెటర్నరీ డాక్టర్ కడివేటి మునీంద్ర, పిండి పంచులయ్య, గంటా నిరంజన్, మగన్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మిత్రులందరికీ మరొక మారి జైభీములు తెలియజేస్తున్నాను. సైదాపురం మండలంలో
మనం 2013 నుంచి ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం మనం గ్రామీణ ప్రాంతంలో యూత్నంతా కలిపి దళిత అభివృద్ధి సేవా సంఘం ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా మనము అనేక కార్యక్రమాలు చేసాము. అంబేద్కర్ వర్ధంతులు జయంతులన్నీ గతంలో అసలు అంబేద్కర్ గురించి ఇక్కడ ఒక ఆలోచన విధానం లేకున్నప్పుడు మేము ఏంటి మండలంలో ఇట్లా ఉందన్న ఉద్దేశంతో చిన్న పటం పెట్టి చేసే దగ్గర నుంచి ఒక పెద్ద స్టేజ్లు కట్టి పెద్ద స్థాయిలో చేసే వరకు కార్యక్రమాన్ని తీసుకెళ్ళాము. ఇంకా కాకుండా గతంలో 20 సంవత్సరాల క్రితమే మన మిత్రులు సైదాపురంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేశారు మేము చదువుకునే రోజుల్లో. అయితే అప్పుడు ఏమంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకోకుండా ఎక్కడి నుంచో బయట వచ్చిన వాళ్ళు ఇక్కడ పెద్దరాలు చేయడం అని చెప్పి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఆపేశారు. ఆ బొమ్మని ఆపేశారు. అదొక పెద్ద ఇష్యూ అయిపోయింది. అప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అది పెద్ద ఇష్యూ అయినప్పుడు పిలిపించి అసలు అంబేద్కర్ పెట్టుకోవడం కోసం ఇంత అడ్డుకుంటున్నారని చెప్తే అక్కడ స్థానిక గారు అనుగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కొంత కాంట్రాక్ట్ వచ్చింది. అందుకంటే మమ్మల్ని అధికారికంగా వచ్చింది. బొమ్మ పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ గారు చక్కగా ఇచ్చారు. పరిస్థితుల్లో దాని మీద అయిపోయింది. తర్వాత మేము వచ్చి ఖచ్చితంగా ఈ విగ్రహం ఏర్పాటు చేయాలని వచ్చేసి అప్పుడైతే మండలం కూడా కట్టుకొని ఏర్పాటు చేయాలని మళ్ళీ ఒక కమిటీ చేశారు. అయితే ఈ కమిటీ ఏర్పాటు చేసినప్పుడే మనలో ఉన్న అంశంలో రాత్రి అన్న చెప్పడం వల్ల ఇప్పుడు ఓఎస్సీ మళ్ళీ రాత్రి 10 గంటల వరకు గ్రామాలు తిరగాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ అన్న కోరిక మేరకు మేము సైదాపురం వచ్చాం. రావడానికి కారణం గూడూరు పర్వతపల్లెలుతో సహా ఇటు మీకు ఎంతవరకు అవకాశం వస్తే అవి కూడా మీరు గ్రామానికి వెళ్ళి మన జాతి సోదరులకి ఏం జరుగుతుందో చెప్తారన్న ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చామన్నా. ఇంకా శ్రమ అనుకో బాధ్యత సరే సోదరులరా. ఇప్పుడు అన్నవాళ్ళు మీకు అన్ని విషయాలు చెప్పారు. వర్గీకరణ ఏ విధంగా మనకు నష్టం చేస్తుంది అనేది. అయితే మన ముందున్న బాధ్యత ఏమిటి అనేది మనం గుర్తిరగాలి. ఇప్పుడు సరే నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం 7 మంది జడ్జీలతో పెట్టి మనల్ని విభజించవచ్చు, వీళ్ళని తీర్చేయచ్చు అన్న ఒక ప్రతిపాదన పెట్టి కోర్టు ద్వారా రాజకీయ ప్రమేయంతో చెప్పించారు. ఎవరు చెప్పించారు అనేది అందరికి తెలిసిన విషయమే. ఎవరైతే సంఖ్యలోకైతే పోయారో వాళ్ళే చెప్పించారు. ఇది మనకందరికీ తెలుసు. అయితే గతంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని కుదురు గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను సమపాళ్లలో నడిపిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని, రాష్ట్రంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు అందించాల్సిన సంక్షేమాన్ని అందించే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు తీసుకున్నారని, ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుందని ఆమె వ్యక్తం చేశారు. నాయకులకు ఇక్కడికి వచ్చేసిన అధికారులకు ఈ కార్యక్రమంలో ఈ 100 రోజుల్లో వ్యవధిలో సంక్షోభంలో కూడా మనము ప్రగతి సాధించాం. అది ఏ విధమైన ప్రగతి సాధించామనేది ప్రజలకు తెలియచేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశము. దీనికి మండల స్థాయిలో ఒక గ్రామ పంచాయతీ సచివాలయం వారీగా కరపత్రాలు పంపిణీ చేయడం ఉంది. నిజంగానే మనకు మంచి ప్రభుత్వం వచ్చింది. మన ప్రీతం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు. 16,340 ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలాగే ప్రతి నెల 4,000, 3,000 ఉన్న పెన్షన్ని ఒకేసారి 1,000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3,000, మొదటి నెలలోనే జూలైలోనే
ఆయన 7,000 పెన్షన్ ఇచ్చారు. అలాగే ప్రతి నెల 4,000 పెన్షన్లు అందజేస్తున్నారు. అది కూడా అధికారులు సచివాలయం సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు కూడా వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఆయన ఆదేశాల మేరకు ప్రతి నెల మేము కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ మనం పెన్షన్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ మొహాల మీద ఉన్న సంతోషం మాకు కూడా ఆ రోజు పండుగలాగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి 4,000 ఇస్తుంటే ఇంకా అవ్వతాతలను ఎవరు అనాథలు ఎవరు చూసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి వచ్చిన 4,000తోనే వాళ్ళు తిండికి కానీ అలాగే మందులకు కానీ ఉపయోగించుకునే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు. అలాగే నిన్ననే నాయుడుపేట, సూలూరుపేట 2 చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. అది కూడా నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. 5 రూపాయలకే ప్రతి పేదవాడు భోజనం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో 3 పూట్ల అన్న క్యాంటీన్లో భోజనం ఏర్పాట్లు చేస్తే అవి నేను కూడా రుచి చూశాను. చాలా చాలా బాగున్నాయి కూడా. ఇలాంటి నాణ్యమైన భోజనం 5 రూపాయలకి అందించడం చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వం వాళ్ళు అన్న క్యాంటీన్లు మూసేసి పేదలకి ద్రోహం చేసినా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేదవాడికి అంటే మన రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిన విషయమే, మన రాష్ట్రంలో 11 లక్షల కోట్ల అప్పులు ఉన్నా సరే అది పేదవాడికి ఎలాంటి అడ్డు కాకూడదని పెన్షన్ల పంపిణీ కానీ అన్న క్యాంటీన్లు కానీ అన్ని ఓపెన్ చేశారు. ఈ ఘనతంతా చంద్రబాబు నాయుడు గారిది. 100 రోజుల్లోనే ఈయన ఇవన్నీ చేసి పేదవాడికి అండగా నిలబడ్డారు. అలాగే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్లాలంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ తరఫున పట్టు వస్త్రాలు. కోట దళితవాడలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గణేశోత్సవ వేడుక. 15వ రోజున నిమజ్జన వేడుకలు. నాయుడుపేటలోని కుదురు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. పాల్గొన్న సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.